జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. గ్రామానికి ఏదో కీడు సోకిందని, వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లు విడిచి, ఊరి పొలిమేర దాటి వనవాసానికి వెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 2 నెలల్లోనే గ్రామంలో వరుసగా 25 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఒకరి మృతి తర్వాత దశదిన కర్మలు కూడా పూర్తి కాకముందే మరొకరు ప్రాణాలు కోల్పోతుండటంతో గ్రామమంతా అశాంతి నెలకొంది. ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు గ్రామానికి సోకిన కీడు పోగొట్టుకోవడానికి గ్రామస్తులంతా కలిసి కీడు వంటల కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచే ఇళ్లకు తాళాలు వేసి గ్రామాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చారు. రోజంతా బయటే ఉండి అక్కడే వంటలు వండుకుని తిని రాత్రి వరకు కీడు పోవాలని వేడుకుంటున్నారు. సైన్స్ యుగంలో ఇలాంటి నమ్మకాలు ఆశ్చర్యం కలిగించినా వరుస మరణాలు గండ్రపల్లి వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల్ గండ్రపల్లి గ్రామంలో కీడు వంటలకు ఎందుకు వచ్చారు? కీడు వంటలకు ఎందుకు వచ్చారు? ఊళ్ళే అందరూ చచ్చిపోతారు అని ఊరడికి పెట్టి రోజు ఎంతమంది చనిపోయారు? సుమారు 25 మంది చనిపోయారు. 25 మంది చనిపోయారా? అంటే ఎన్ని రోజుల వ్యవధిలో? 2 నెలల 2 నెలల 2 నెలలు 2 నెలల 15 రోజులలో 25 మంది అంతా చనిపోయారు. అందుకే అయ్యగారులను అడిగితే కీడు వంటలకి పోవాలి, ఊరికి పెట్టి బయటకు పోవాలి రోజు అని చెప్పిన వాళ్ళే. ఎన్నింటికి వచ్చారు? ఎన్నింటికి వెళ్ళాలి? పొద్దున 6 గంటలకు వచ్చినాం. మళ్ళీ సాయంత్రం చీకటి పడంగా 6, 6:30కు మళ్ళీ ఇంట్లో చేరుకోవాలని. పొద్దున లేసుడుతోటే ఊడ్చుడు లేదు, చల్లుడు లేదు. బయటకు వచ్చే ఎవరు భూముల కడిగి వాళ్ళు ఊరు బయటకు పోయి అండుకొని తిని రావాలని చెప్పి అందరు ఊరంతా వేరా? ఊరంతా ఇట్లా అంటే ఇవరకు గతంలో ఎప్పుడన్నా వేరా? 25 ఏళ్ళ కిందనే ఒకసారి ఇట్నే చేసారు. మంచి ఇట్లా ఏ వయసు వాళ్ళు చనిపోయారు సుమారు ఈ 25 మందిలో? స్ట్రోక్ అని ఒకరు, ఇట్లానే ఒకరు, అట్లానే ఒకరు వయసు వాళ్ళు. అంటే ముసలోళ్ళు కాక వయసు వాళ్ళే? వయసు వాళ్ళే. ఎక్కువ ఎట్లా చనిపోయారు? ఎక్కువ స్ట్రోక్లే. ఎక్కువ స్ట్రోకే. 3-4 యాక్సిడెంట్లు. అమ్మ చెప్పండి, ఎందుకు వచ్చారు ఇటు బయట వంటలకు? కీడు వంటలకు రావాలన్న వారం పడతలేదు, 2-3 సినిమాలు లేవన్నట్టు. ఇక ఒకళ్ళు అయిపోయే వరకు ఒకళ్ళు అయిపోతాను, మంచి అయితే లేదు, పోదాం అనుకుని వచ్చి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి గతంలో ఎప్పుడన్నా వేరా? పోయినాం 2 సార్లు పోయినాం. అప్పుడు ఇట్లనే ఇట్లే పోయినాం. ఇక ఊరు మంచి అయితే లేదు అని పోయినాం. పోయిన 2 సార్లు ఇట్నే పోయి వండుకొని తిన్నాం, వచ్చినాం. ఇదే టైంకి పోయినాం, ఇట్నే పోయినాం.